వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ అనేది ఆల్రెడీ మనకు 10,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి పూర్తి రీఎంబర్స్మెంట్, ప్లస్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కేటగిరీ వాళ్ళకు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్, మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుందని మనం తెలియజేశాం. మరి ఇది కాకుండా కొంత ర్యాంక్ ఎక్కువ వచ్చినా మీకు 35,000 వరకు ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ అయితే చేస్తుంది. వీటికి ఉన్న షరతు ఏంటంటే తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో 1.5 lakhs లోపు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 lakhs లోపు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. ఈ స్కీము చాలా మంది అడుగుతున్నారు, మరి ఎంప్లాయీస్కి వర్తిస్తుందండి, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తించదు. మీ పిల్లలు ఫస్ట్ ర్యాంక్ పొందిన, 10th ర్యాంక్ పొందిన ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ అనేది వర్తించదు ఎట్టి పరిస్థితుల్లో. మనం ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవాళ్ళు మీరు పూర్తిగా 4 years పూర్తి ఫీజు చెల్లించాల్సిందే. ఎలాంటి రీఎంబర్స్మెంట్ స్కీమ్ పార్షియల్ కానీ ఫుల్ కానీ వర్తించదనే విషయాన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకే ఈ యొక్క స్కీమ్ అనేది వర్తిస్తుంది. థ్యాంక్ యూ.